చందమామ రామాయణం 46వ భాగం. సుగ్రీవుడు కుంభకర్ణుడి చెవులు చెక్కిళ్ళు కొరికి ఒక గంతుతో రాముడి వద్దకు వెళ్ళిపోయాక కుంభకర్ణుడు దేహమంతా రక్తధారలు కారుతూ ఒక్క క్షణం పాటు కొండలాగా నిలబడిపోయి తిరిగి యుద్ధభూమికే బయలుదేరాడు. తన చేతిలో ఆయుధం లేదని జ్ఞాపకం వచ్చి అతను ఒక భయంకరమైన ముద్గరాన్ని దారిలోనే ఎత్తుకుని యుద్ధరంగానికి వెళ్లాడు. అక్కడ అతను కోపావేశంతో కనిపించిన ప్రాణులన్నిటినీ పట్టుకుని తినసాగాడు. వారిలో వానరులతోబాటు రాక్షసులు కూడా తన నోట పడుతున్న సంగతిని కుంభకర్ణుడు గమనించలేదు. వానరులు అతనికి అందకుండా పారిపోతుంటే కుంభకర్ణుడు వారిని వెన్నంటి తరిమి పట్టుకుని వేల సంఖ్యలో తినేశాడు. ఇది చూసి లక్ష్మణుడు కుంభకర్ణుణ్ణి ఎదిరించి అతనిపై బాణాలు వేశాడు. కాని ఆ బాణాలను కుంభకర్ణుడే మాత్రమూ లక్ష్యపెట్టలేదు. అతను అందిన వానరులను పట్టుకుని తింటూ రాముడికేసి పోసాగాడు. రాముడొక భయంకరమైన అస్త్రాన్ని వేసి కుంభకర్ణుడి రొమ్ములో కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడి నోట జ్వాలలు వెలుపడ్డాయి. అతను పడిపోయాడు. కుంభకర్ణుడు మళ్లీ లేవకుండా అతనిపై ఎక్కి నుంచోమని లక్ష్మణుడు వానరులతో చెప్పాడు. అయితే కుంభకర్ణుడు తన పైకి ఎక్కిన వానరులను చీమలను దులిపినట్టు దులిపేశాడు. అది చూసి రాముడు కుంభకర్ణుడిని సమీపించి తన వింటి నారిని మోగించాడు. కుంభకర్ణుడు లేచి నిలబడి పెద్ద పర్వతంలాగా రాముడికెదురు వచ్చాడు. రాముడతన్ని చూసి, కుంభకర్ణ, భయపడకు, రా, ఇంద్రుణ్ణి జయించావు కాబోలు. నేను ఇంద్రుణ్ణి కాదు, రాముణ్ణి. నిన్ను ఇప్పుడే ఒక్క క్షణంలో చంపబోతున్నాను అన్నాడు. నేను కూడా విరాధుణ్ణి కాదు, కబంధుణ్ణి, ఖరుణ్ణి, వాలిని, మారీచుణ్ణి కూడా కాను, కుంభకర్ణుణ్ణి. వచ్చాను, మీ ప్రతాపమేమిటో నాకు చూపించు, ఆ తర్వాత నిన్ను తినేస్తాను అన్నాడు కుంభకర్ణుడు. రాముడు వేసిన మామూలు బాణాలు కుంభకర్ణుడిని ఏమీ చెయ్యలేకపోయాయి. సాలవృక్షాలను ఛేదించి వాలిని చంపిన బాణాలు కూడా కుంభకర్ణుడి పైన వ్యర్థమైపోయాయి. చేతిలో ఉన్న ముద్గరాన్ని గుండ్రంగా తిప్పుతూ రాముడి బాణాలలో కొన్ని తనకు తగలకుండా చేసుకున్నాడు కుంభకర్ణుడు. అప్పుడు రాముడు కుంభకర్ణుడి పైన వాయవ్యాస్త్రం ప్రయోగించాడు. అది ముద్గరం పట్టి ఉన్న కుంభకర్ణుడి చేతిని ఖండించేసింది. కుంభకర్ణుడు పెద్దగా అరిచాడు. అతని చెయ్యి తెగిపడినప్పుడు దాని కింద పడి కొందరు వానరులు నలిగి చచ్చారు. కుంభకర్ణుడు ఒక చెయ్యి పోగొట్టుకుని రెండో చేత్తో ఒక మహావృక్షాన్ని పెరికి రాముడిపైకి వచ్చాడు. రాముడు ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుడి రెండో చేతిని కూడా చెట్టుతో సహా నరికేశాడు. తర్వాత అతను 2 అర్ధచంద్ర బాణాలతో కుంభకర్ణుడి పాదాలు నరికేశాడు. కుంభకర్ణుడు పర్వతంలాగా విరుచుకుపడిపోయి గుహలాటి నోరు తెరిచి గర్జిస్తుంటే రాముడు ఆ నోటి నిండా బాణాలు కొట్టాడు. కుంభకర్ణుడు మూర్ఛపోయి ఉన్న స్థితిలో రాముడొక దివ్యాస్త్రంతో కుంభకర్ణుడి తల నరికేశాడు. మహాబలశాలి అయిన కుంభకర్ణుడు చావడంతో రాక్షసులు హాహాకారాలు చేశారు. వానరుల ముఖాలు వికసించాయి. కుంభకర్ణుడు రాముడి చేత చచ్చాడన్న వార్త వింటూనే రావణుడు కొంచెం సేపు మూర్ఛపోయి తర్వాత తమ్ముడి కోసం దుఃఖించాడు. అతనితో పాటు మిగిలిన రాక్షస వీరులు కూడా దుఃఖించారు. తమ్ముడి కోసం దుఃఖిస్తున్న రావణుణ్ణి ఓదార్చి త్రిశిరుడు, అతికాయుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహోదరుడు, మహాపార్శ్వుడు అనే 6 రాక్షస యోధులు యుద్ధానికి బయలుదేరారు. తిరిగి రాక్షస వానర సేనల మధ్య దొమ్మి యుద్ధం ఆరంభమైంది. నరాంతకుడు వానరసేన మధ్యకు జొరబడి తన ఈటెతో వానరులను వందల సంఖ్యలో చంపసాగాడు. అప్పుడు సుగ్రీవుడు అంగదుణ్ణి అతనిపైకి పంపాడు. అంగదుడు నరాంతకుడికి ఎదురు వెళ్లి, ఈ ఈటెను సాధారణ వానరులపైన ఎందుకు ప్రయోగిస్తావు? దానితో నన్ను కొట్టు అన్నాడు. నరాంతకుడు తన ఈటెను బలంగా అంగదుడి రొమ్ము మీద కొట్టాడు. అది కాస్తా విరిగిపోయింది. అంగదుడు నరాంతకుడికి ఉన్న గుర్రాన్ని నెత్తిమీద అరచేత్తో చరిచేసరికి అది తల పగిలి చచ్చిపోయింది. నరాంతకుడు తన పిడికిలి బిగించి గట్టిగా మొట్టేసరికి అంగదుడి తల పగిలి రక్తం కారసాగింది. వీడికి ఇంత బలం ఉందా అని ఆశ్చర్యపడి అంగదుడు తన పిడికిలి బిగించి నరాంతకుడి రొమ్ములో గట్టిగా పొడిచేసరికి నరాంతకుడు నెత్తురు కక్కుకుని చచ్చాడు. అది చూసి మహోదరుడు, దేవాంతకుడు, త్రిశిరుడు అంగదుడిపైకి వచ్చారు. ఆ ముగ్గురితోనూ ఒంటరిగా పోరాడుతున్న అంగదుడికి హనుమంతుడు, నీలుడు తోడు వచ్చారు. వారి మధ్య జరిగిన యుద్ధంలో హనుమంతుడు దేవాంతకుణ్ణి తల పగలగొట్టి చంపేశాడు. అలాగే నీలుడి చేతిలో మహోదరుడు చచ్చాడు. మళ్లీ హనుమంతుడే త్రిశిరుడితో చాలాసేపు యుద్ధం చేసి అతని కత్తితోనే అతని కంఠం నరికేశాడు. ఈ లోపల రాక్షస వీరులలో ఒకడైన మహాపార్శ్వుడు భయంకరమైన గద ఒకటి తీసుకుని వానరులపైకి పోయేసరికి వృషభుడనే వానర వీరుడు అతనితో తలపడి అతని గద చేత కొట్టబడి కూడా ఆ గదతోనే మహాపార్శ్వుడి తల పగలగొట్టేశాడు. మహాపార్శ్వుడు కూడా చావగానే రాక్షసులు ఆయుధాలు పారేసి పారిపోయారు. అలా పారిపోయే రాక్షసులను చూసి అతికాయుడు చాలా కోపం చెంది రెండో కుంభకర్ణుడిలాగా వానరసేన పైన పడ్డాడు. రాముడు అతికాయుణ్ణి దూరానే చూసి ఆశ్చర్యపడి, పర్వతాకారుడుగా వచ్చే ఈ వీరుడెవరు? ఇతని ధనుస్సులు కూడా అసాధారణంగానే ఉన్నాయి అని విభీషణుణ్ణి అడిగాడు. ఇతను రావణుడికి ధాన్యమాలిని యందు పుట్టిన కొడుకు అతికాయుడు. లంకకు ఇతను కూడా పెట్టని కోటలాటివాడే. బ్రహ్మను ఆరాధించి దివ్యాస్త్రాలు పొందినవాడు.
అతని సంగతి వెంటనే తేల్చకపోతే వానరసేనను బాణాలతో నాశనం చేయగలడు అని విభీషణుడు చెప్పాడు. ఈ లోపల అతికాయుడు సింహనాదం చేస్తూ వానరసేనలో ప్రవేశించాడు. కుముదుడు, ద్వివిదుడు, మైందుడు, నీలుడు, శరభుడు ఏకమై అతన్నెదిరించారు. అతను వారందరినీ ఉక్కు బాణాలతో కొట్టి బాధించాడు. తర్వాత అతను రాముడున్న చోటికి వచ్చి, నేను అల్పులతో యుద్ధం చేయను, సమర్థుడు ఎవడన్నా ఉంటే నాతో యుద్ధానికి రావచ్చు అన్నాడు. ఈ మాట విని లక్ష్మణుడు రోషంతో తన వింటి నారిని మోగించి అతని ముందుకు వచ్చి నిలిచాడు. లక్ష్మణ, నీవు అర్భకుడివి, నాతో యుద్ధం చేసి నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోకు అన్నాడు అతికాయుడు. నీ ప్రతాపం ఉత్త మాటలలో గాక చేతలలో చూపించు అన్నాడు లక్ష్మణుడు. ఇద్దరూ బాణాలతో యుద్ధం ప్రారంభించారు. ఒకరినొకరు బాణాలతో నొప్పించారు. ఒకరి బాణాలనొకరు పడగొట్టారు. ఒకరు వేసే అస్త్రాలను మరొకరు ప్రత్యస్త్రాలతో ప్రతిఘటించారు. అతికాయుడు అభేద్యమైన కవచం ధరించి ఉండటం చేత లక్ష్మణుడి బాణాలు అతన్ని ఏమీ చేయలేకపోయాయి. ఈ సంగతి గ్రహించి లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి అతికాయుడి తల నరికేశాడు. 6 మహాయోధులైన రాక్షస వీరులు చచ్చారని వినగానే రావణుడు అంతులేని దుఃఖసముద్రంలో మునిగిపోయాడు. అప్పుడు ఇంద్రజిత్తు తన తండ్రిని చూసి, ఇంద్రజిత్తు బతికి ఉండగానే ఈ విచారం దేనికి? నేనిప్పుడే వెళ్లి ఆ రామలక్ష్మణులను యుద్ధంలో చంపి తిరిగి వస్తాను అన్నాడు. రావణుడు సరేనన్నాడు. ఇంద్రజిత్తు ఉత్తమమైన గాడిదలు కట్టిన రథం పైన ఎక్కి యుద్ధభూమికి బయలుదేరాడు. ధనుర్ధరులైన రాక్షస వీరులనేకులు ఏనుగులపైన, గుర్రాలపైన ఎక్కి ప్రాసాలు, ముద్గరాలు, ఖడ్గాలు, గదలు తీసుకుని ఇంద్రజిత్తు వెంట యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధభూమిలో తన రథం చుట్టూ రాక్షసులను కాపలా ఉంచి ఇంద్రజిత్తు హవిస్సులను హోమం చేసి నల్లమేకను బలి ఇచ్చాడు. అగ్ని పొగలేకుండా మండి అతనికి విజయాన్ని సూచించింది. తర్వాత ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం జపించి దానితో తన ధనుస్సును, రథాన్ని అభిమంత్రించాడు. ఇదంతా పూర్తి అయ్యాక ఇంద్రజిత్తు తన రథంతోనూ సారథితోనూ సహా ఆకాశంలోకి వెళ్లి అంతర్ధానమైపోయాడు. రాక్షస సేన అమితోత్సాహంతో యుద్ధానికి కదిలింది. వానరసేనపై దారుణమైన హత్యాకాండ సాగింది. ప్రముఖ వానరవీరులైన గంధమాదనుడు, నలుడు, మైందుడు, గజుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, ఋషభుడు, అంగదుడు, ద్వివిదుడు ఇంద్రజిత్తు ప్రయోగించిన తీవ్రమైన బాణాలతో గాయపడ్డారు. కొందరు మూర్ఛపోయారు. ఇంక చచ్చిన వానరులకు లెక్కేలేదు. ఇంద్రజిత్తు ఆకాశంలో ఎక్కడ ఉన్నది వానరులకు కనిపించనైనా లేదు. ఇంద్రజిత్తు కురిపించే బాణవర్షం రామలక్ష్మణులపైన కూడా పడింది. రాముడు లక్ష్మణుడితో, కంటికైనా కనిపించని ఈ ఇంద్రజిత్తుతో యుద్ధం చేయటం మనకు సాధ్యమయ్యే పని కాదు. అతని అస్త్రాల ఫలితంగా వానర సైన్యమంతా మూర్ఛపడి ఉన్నది. మనం కూడా మూర్ఛ వచ్చినట్టు పడిపోతే ఇంద్రజిత్తు తృప్తిపడి వెళ్లిపోతాడు అన్నాడు. రామలక్ష్మణులు కూడా మూర్ఛితులై పడినట్టు కనిపించగానే ఇంద్రజిత్తు పరమ సంతోషంతో లంకకు తిరిగి వెళ్లాడు. రామలక్ష్మణులు మూర్ఛలో ఉండటం చూసి వానరసేన కలవరం చెందింది. సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు నిజంగానే ఒళ్ళు తెలియని మూర్ఛలో ఉన్నారు. రామలక్ష్మణులను చూసి కంగారు పడే వానరులతో విభీషణుడు, మీరు కంగారు పడకండి, రామలక్ష్మణులు మూర్ఛ నటిస్తున్నారు అంతే అన్నాడు. రాత్రి, చీకటి. మూర్ఛపడి ఉన్న వానరులలో ప్రాణాలతో ఉన్న వారెవరో, చచ్చిన వారెవరో తెలియటం లేదు. అందుచేత విభీషణుడు, హనుమంతుడు చెరొక కొరవి తీసుకుని వెదకనారంభించారు. ఇంద్రజిత్తు ఆ సాయంకాలం 5 గడియల కాలంలో 67 కోట్ల వానరులను పడగొట్టాడు. పడిపోయిన వారిలో సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, శరభుడు మొదలైన వారెందరో వారికి కనిపించారు. వారు జాంబవంతుడి కోసం వెతికారు. మహావృద్ధుడైన జాంబవంతుడు స్పృహతోనే కనిపించాడు. విభీషణుడు జాంబవంతుణ్ణి సమీపించి, తాతా, ప్రాణాలతో ఉన్నావు గదా అన్నాడు. జాంబవంతుడు హీన స్వరంతో, ఆ మాట్లాడేది విభీషణుడా? నాయనా, నాకు కళ్ళు కనిపించడం లేదు. హనుమంతుడు బాగున్నాడా అని అడిగాడు. తాతా, సుగ్రీవుణ్ణి, అంగదుణ్ణి, రామలక్ష్మణులను గురించి అడగకుండా హనుమంతుడి మాట అడుగుతున్నావేం అని విభీషణుడన్నాడు. హనుమంతుడి మాట ఎందుకడిగానంటావా? చెబుతా విను. హనుమంతుడొక్కడే ఉండి ఈ వానరసేన అంతా చచ్చినా అది బతికి ఉన్నట్టే. అలా కాక హనుమంతుడు పోయి వానరసేన అంతా బతికి ఉన్నప్పటికీ అది చచ్చిన దానితో సమానమే. నాయనా, ఆ హనుమంతుడు బతికి ఉన్నంత కాలమే మాకు జీవితం పైన ఆశ అన్నాడు జాంబవంతుడు. ఈ మాటలు వింటున్న హనుమంతుడు ఎంతో గౌరవభావంతో జాంబవంతుణ్ణి సమీపించి అతని కాళ్లు పట్టుకొని నమస్కారం చేశాడు. హనుమంతుడి కంఠం వినగానే జాంబవంతుడికి ప్రాణం లేచి వచ్చింది. నాయనా హనుమంతా, ఇలా రా. ఈ వానరులను కాపాడే భారం ఇప్పుడు నీదే. ఈ పని నీవల్ల తప్ప మరొకరి వల్ల కాదు. నీవు సముద్రం దాటి హిమవత్ పర్వతానికి వెళ్ళాలి. అక్కడ అన్నిటికన్నా ఎత్తుగా కనిపించే శిఖరాలు ఋషభము, కైలాసమును. ఆ రెంటికి నడుమగా ఓషధీ పర్వతం ఉన్నది. దాని శిఖరం పైన దివ్యౌషధులు 4 వాటి పేరు విశల్యకరణి,
మృత సంజీవిని, సౌవర్ణకరణి, సంధానకరణి ఆ 4 ఓషధులను తీసుకుని శీఘ్రంగా తిరిగిరా అని జాంబవంతుడు హనుమంతుడిని హెచ్చరించాడు. వాటితో వానరులను బ్రతికించవచ్చునని ఆయన అన్నాడు. వెంటనే హనుమంతుడు ఆ రాత్రివేళ ఒక దూకున పర్వత శిఖరం మీదికి ఎక్కి శరీరం పెంచి రాక్షసులు అడలుకునేటట్టుగా పెడబొబ్బ పెట్టి ఆకాశంలోకి లేచాడు. చందమామ రామాయణం 46వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.